దేవుని వాక్యములో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవడానికి, మీరు గుర్తుంచుకోవడానికి ఈ వాక్య భాగాన్ని మరొకసారి చదువుతాను. ప్రియులరా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము. ప్రియులరా, హృదయము అనగా హార్ట్ అన్నాడు. ఈ హృదయము మానవుని యొక్క జీవితంలో కేంద్ర బిందువుగా కనిపిస్తూ ఉన్నది. ద హ్యూమన్ హార్ట్ ఈజ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవునికి జీవితంలో హృదయం యొక్క ప్రాధాన్యత అది కేంద్ర బిందువుగా కనబడుతుంది. ఈ హృదయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడినాయి ప్రియులారా. ఒక విషయం కాదు, అనేక విషయాలు. హృదయాన్ని ప్రత్యేకించబడి హృదయం యొక్క ఆ నేచర్, ఆ మానవుని హృదయం యొక్క స్థితిగతులు, మానవుని హృదయం యొక్క పరిస్థితి ఎలాగ ఉండవలనో ఎలాగ ఉంటుందో, ఈ హృదయము ఎలా ఉంటే మానవుని యొక్క జీవితము ప్రభావితం అవుతుందో, ఇవన్నిటిని గురించి చాలా తేటగా బైబిల్లో చాలా విషయాలు రాయబడినాయి ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్లయితే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. చాలామంది అనుకుంటారు ఈ హృదయంలో ఏదో మన ఆలోచనలు బట్టి మనం ఏది దాచుకుంటే అది ఉంటుందిలే, ఈ హృదయాన్ని ఇది మన సొంతమైంది, ఈ హృదయాన్ని మన ఇష్టానుసారంగా వాడుకోవచ్చు, ఈ హృదయాన్ని మనం ఏది చెబితే అది వింటది, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయవచ్చు, ఏది పడితే అది హృదయంలో దాచుకోవచ్చు, ఈ హృదయాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు అని కొంతమంది భ్రమపడుతున్నారు ప్రియులారా. కానీ బైబిల్ ఎంత తేటగా చెబుతుందంటే అందులో జీవధారలు ఉన్నాయి అంటాడు. జీవధారలు ఉన్నాయి. హృదయం గురించి ఆలోచిస్తే ప్రియులారా, అది మానవుని యొక్క జ్ఞానమునకు అందనటువంటిది. హృదయంలో ఈ హృదయం ఎలాంటిదంటే, ఈ హృదయాన్ని గురించి ప్రియులరా కార్డియాలజిస్టులు చాలామంది చెప్తూ ఉంటారు. ఈ హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఆ మధ్యకాలంలో ఈ యాంజియోగ్రామ్ తీశారు హృదయం గురించి. నా గుండెలో ఏముందో తెలుసుకోవటానికి 2011వ సంవత్సరంలో ప్రియులరా, నా గుండె కొంత సమస్య ఏర్పడినప్పుడు ఆ గుండె యొక్క స్థితిని తెలుసుకోవడానికి డాక్టర్లు ఏం చేశారంటే యాంజియోగ్రామ్ తీశారు. యాంజియోగ్రామ్ తీసినప్పుడు ఆ గుండె కొట్టుకోవటం ఎలా ఉంటుందో, ఆ గుండెలోనికి రక్త ప్రసరణ ఏ పరిస్థితిలో ఉంటుందో, ఆ గుండె ఎలాగ పనిచేస్తుందో, దాని యొక్క డెప్త్ ఎలాగ ఉన్నదో అని పరిశీలించటానికై యాంజియోగ్రామ్ అనేటటువంటి ఒక పరీక్ష చేస్తారు గుండెకి ప్రియులారు. చాలామంది డాక్టర్లు ఈ మధ్య కాలంలో గుండెకి చిన్న సమస్య వచ్చినా యాంజియోగ్రామ్ తీస్తున్నారు. ఆ డాక్టర్ గారు అన్నారు, యాంజియోగ్రామ్లో ఎంత యాంజియోగ్రామ్ తీసినా అది యాక్యురసీ చాలా తక్కువగా ఉంటుందండి. ఒక మంచి ఆపరేటర్స్ ఉంటే హాస్పిటల్లో తీస్తే ఏదో ఒక 70% యాక్యురసీ, అంతకంటే గొప్ప హాస్పిటల్స్లో యాంజియోగ్రామ్ తీస్తే ఒక 80% వస్తుందండి. ఇంకా టాప్ అమెరికా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద కేంద్రాల్లో తీస్తే యాంజియోగ్రామ్ ఒకవేళ 85% వస్తే రావచ్చును. కానండి ఏ యంత్రాల ద్వారా, ఏ సాఫిస్టికేటెడ్ యంత్రాల ద్వారా తీసినా కూడా ఈ యొక్క హృదయం అనేటటువంటి దాన్ని తెలుసుకోవటానికి యాక్యురసీ, ఎక్కువ యాక్యురసీ వచ్చేటటువంటి పరిస్థితులు ఏమి మన దగ్గర లేవండి ప్రపంచంలో అన్నాడు.
ప్రియులరా, హృదయమును తెలుసుకోవటం మానవుని యొక్క జ్ఞానమునకు అందదు. హృదయాన్ని తెలుసుకోలేడు మానవుడు. హృదయము చాలా లోతైనది. హృదయము ఇర్మియా గ్రంథకర్త అంటాడు 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు. ప్రియులరా, ఇర్మియా అనేటటువంటి ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతున్నాడు. హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడూ లేడు. మానవుని హృదయం ఎలాంటిదంటే అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులరా. దాన్ని గ్రహించేవాడు కానీ, దాని యాంజియోగ్రామ్ తీసినవాడు కానీ, దాని యొక్క స్థితిగతులు తెలుసుకునేవాడు కానీ మానవుడి లోకములో లేడు. కారణం ఏంటంటే అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, అది మోసకరమైనది. హృదయము మోసకరమైంది ప్రియులారా. ఆ హృదయాన్ని గ్రహించేవాడు ఎవడో లేడు ఈ లోకములో. ఆ హృదయాన్ని గురించి మాట్లాడుతుంటాడు. ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ అన్నాడు చాలా కాలం క్రితం, చాలాసార్లు చెప్పాను ఈ మాట. నా హృదయము ఎప్పుడో ఎవరికో ఇచ్చేసాను సార్ నేను. ఎంతమంది యవనస్తులు వారి హృదయాన్ని తెలియకుండానే ఎవరికో ఇచ్చేస్తున్నారు. ఎంతమంది ఆడపిల్లలు వారికి తెలియకుండానే వారి హృదయాలను ఎవరి చేతిలోనే పెట్టేస్తున్నారు. అది హృదయాన్ని నీ ఇష్టం వచ్చిన ఇవ్వడానికి, తమ్ముడా అది నీ హృదయము నీది కాదని తెలుసా నీకు? సహోదరి, ఆ హృదయము నీది కాదని తెలుసా నీకు? ఆ హృదయం ఎక్కడ పెట్టావో. ఒక ఆయన ఎవరో పాట పాడుతున్నాడు, హృదయం ఎక్కడుందో నాకు తెలియదు అంటాడు. నా హృదయం ఎక్కడో ఉంది, అది నాకు తెలియదు, ఎవరికో ఇచ్చేసాడంట. ఈ హృదయము నీది కాదు. ఇది ఈ హృదయములో నుంచి ఏమన్నాడు తెలిసిన జీవధారలు బయటకు వస్తాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? సహోదరి, సహోదరుడా, నీ హృదయం నీది కాదని జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయం ఎట్లా ఉంది? ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత. ఈ హృదయాన్ని దేవుడు భద్రపరిచి ఉంచాడు. ఆ హృదయాన్ని ప్రియులరా, హృదయము జాగ్రత్తగా వాడుకోవాలి, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ద్వితీయోపదేశ కాండములో మొట్టమొదట్లోనే దేవుని ఆజ్ఞల్లో ఇస్తూ ఉంటాడు ప్రియులరా. ద్వితీయోపదేశ కాండములో చూసినట్లయితే 4వ అధ్యాయము 9వ వచనంలోకి చూసినట్లయితే ప్రియులరా, ఆయన అంటాడు, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండునట్లును, అది నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. మనసు అనగా హృదయం ప్రియులారా. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని యొక్క ఆజ్ఞలు అవి తొలగిపోకుండా నిమిత్తమై నీ హృదయంలో దానిని జాగ్రత్తగా దాచుకొని ఏం చేయమన్నాడు తెలిసిన, అవి హృదయములో నుంచి తొలగిపోకుండా ఉండడానికి కొరకై వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం అంటే నీ ఇష్టానుసారంగా వాడుకునేది కాదు. యవనస్తుడా, నీ హృదయాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకున్నట్లయితే అది ఏదో ఒక రోజున పగిలిపోద్ది. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఆడపిల్లలు ముఖ్యంగా హృదయమును జాగ్రత్తగా కాపాడుకోపోయినట్లయితే ఆ హృదయం ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దాన్ని ఎవరు గ్రహించలేరు. ఆ హృదయం నిన్ను తప్పుదోవ పట్టించేస్తుంది. తన మనస్సును నమ్ముకున్నవాడు చచ్చును. బైబిల్ తేటగా సెలవిస్తూ ఉంది ప్రియులారా. తన మనస్సును నమ్ముకున్నవాడు పనికిరాడు. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటాడు ప్రియులరా. జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా హెచ్చరికలు చేశాడు ప్రియులరా. నీకు బైబిల్ తెలిసినా తెలియపోయినా, సహోదరుడా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ
నీలో ఒక హృదయం ఉన్నదని, ఆ హృదయము బహు ఘోరమైనదని, అది వ్యాధికరమైనదని, దాన్ని గ్రహించేటటువంటి శక్తి నీకు ఏ మానవుడికి లేదని ఈరోజు నువ్వు గ్రహించాలి ప్రియులారా. హృదయాన్ని గ్రహించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ హృదయాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రియులారా, అది చాలా కఠినమైనటువంటి హృదయము చాలా కఠినపరుచుకున్నారు బైబిల్. చాలామంది హృదయముని కఠినపరుచుకున్న వాళ్ళు. ఈజిప్టు దేశానికి అధిపతి అయినటువంటి రాజుగారు ప్రియులరా, ఆ రోజుల్లో ఇశ్రాయేలు అనేటటువంటి దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకురావడానికి ఆ కింగ్ ఫారో అనేటటువంటి ఒక గొప్ప రాజు, ఈజిప్ట్ దేశానికి రాజు, అతని హృదయము ఎంత కఠినం చేసుకున్నాడంటే ప్రియులరా, ఆ యొక్క ఇశ్రాయేలీలను ఆ బంధవ్యముల నుంచి బయటికి లాగటానికి దేవుడు చేసిన ప్రయత్నాల్లో భాగంగా అనేక మార్లు తెగుళ్ళు రప్పించాడు ఆ దేశం మీదకి. ప్రియులారా, 9 రకములైన తెగుళ్ళు రప్పిస్తే ప్రతిసారి కూడా తన యొక్క హృదయమును మరింత కఠినపరుచుకున్నాడు రాజు అయినటువంటి ఆ యొక్క ఫరో. ప్రియులారా, హృదయము కఠినపరుచుకునేటటువంటి మనుషులు కొన్నిసార్లు దేవుని వాక్యం వింటూ కూడా అనేక సార్లు హృదయాన్ని కఠినపరుచుకునేటటువంటి యవనస్తులు. నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నావో నాకు తెలియదు. ఎన్నిసార్లు మరి ప్రసార మాధ్యమాల్లో దేవుని యొక్క వాక్యం వింటున్నావో నాకు తెలియదు. ఎన్నిసార్లు దేవుని యొక్క సేవకుల ద్వారా, అనేక మార్లు టీవీ వర్తమానముల ద్వారా, అనేక మార్లు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ల ద్వారా, అనేక మార్లు బైబిల్ చదవటం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నావు. దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నావు. దేవుని రాజ్యం రాబోదు హెచ్చరించబడుతూ ఉన్నావు. ఈ లోకం అంతరించబోదు హెచ్చరించబడుతూ ఉన్నావు నీవు అనేక మార్లు. కానీ ఫరో కఠినపరుచుకున్నట్లుగా నీ హృదయమును కఠినపరుచుకుంటున్నావేమో. అతడు ఏం చేశాడు తెలిసిన? 9 తెగుళ్ళు పంపినా కూడా అతడు హృదయమును కఠినపరుచుకున్నాడు. హృదయము చాలా ఘోరమైంది ప్రియులారా. కఠినపరుచుకుంటున్నావా? జాగ్రత్త పడవలసిన అవసరత హృదయములో నుంచి. ఎందుకని తెలిసిన? హృదయాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలంటే మత్తయి సువార్తలో రాస్తాడు ప్రియులారా, 15వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనం తీసుకున్నట్లయితే చూడండి దయచేసి. అక్కడ ఒక వాక్యం ఉన్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనము. మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపు లోపలి బహిర్భూములో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరుచినవి అని మీరు గ్రహింపరా? హృదయములో నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తాయి. బయట నుంచి లోపలికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి అనగా హృదయములో నుండి బయటకు వచ్చినవే అవి మనిషిని అపవిత్రపరుస్తాయి ప్రియులారా. అందుకే హృదయం అంత భయంకరమైంది ప్రియులారా. ఒక మనిషి తన హృదయాన్ని నమ్ముకుంటే ఆ హృదయంలో పాపమే. హృదయంలోంచి వచ్చేవి ఏది మంచి రాదు. మానవుని హృదయంలో ఉన్న ఆలోచనలు కేవలము ఎల్లప్పుడూ చెడ్డవి. ఒక రోజున ఈ హృదయాన్ని మనిషిని చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు ప్రియులారా, సంతాపపడ్డాడు. అయ్యో, ఈ హృదయాన్ని ఈ మనిషిని ఎందుకు చేశాను నేను? ఈ మనిషి హృదయంలో ఏది మంచి రావటం లేదే. ఈ మనిషి హృదయంలో అన్నీ కూడా అపవిత్రమైనవే. మార్కు సువార్త ఒకసారి చూసినట్లయితే ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం అంటాడు, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? మానవుని హృదయంలో నుండే. మానవుని హృదయము చాలా భయంకరమైంది. ఎప్పుడైనా ఊహించావా? నీ హృదయాన్ని ఎంతో మంచిగా ఉందనుకుంటావు నీవు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకది మరణమునకు దారితీయను. నీ హృదయము నీ దృష్టిలో మంచిగా కనబడవచ్చు,
కానీ ఆ హృదయంలో నుంచి వచ్చేవేంటి తెలిసిన, ఇదిగో ఇవన్నీ మానవుని హృదయం నుంచి వస్తున్నాయి ప్రియులారా. అందుకని హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎవరికి ఇస్తున్నావు? ఒక దైవజనుడు ఆయన వాక్యంలో సాక్ష్యం చెబుతూ, నేను మారు మనసు పొందిన దినాల్లో నా పాపములన్నీ దేవుడు చూపించినప్పుడు వాటన్నిటినీ ఒప్పుకున్నానయ్యా, పశ్చాత్తాపముతో నాలో ఉన్న పాపములన్నిటిని ఒప్పుకున్నాను. ఒకరోజు దేవుడు మాట్లాడతాడేమోనని నా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నాతో మాట్లాడటం లేదు. దైవ సేవకుడికి వెళ్ళి చెప్పాను, అయ్యా నాతో దేవుడు మాట్లాడటం లేదు, నా పాపములన్నీ ఒప్పేసుకున్నాను, ప్రభు ఏం చూపించాడు అవన్నీ ఒప్పేసుకున్నాను, అయినా దేవుడు నాతో మాట్లాడటం లేదు. దైవజనుడు ఏమన్నారో తెలిసిన, అబ్బాయి నీ హృదయంలో ఇంకేమైనా పాపం దాగి ఉన్నదేమో, దాన్ని పరిశోధించి దాన్ని బయటకు తీ. ఎక్కడో చిన్న చిన్న రాళ్ళు బయటకు వస్తూ ఉంటాయి, దాన్ని బయటికి లాగో. ఆ హృదయం చాలా ఘోరమైంది, అది మోసకరమైంది, ఎక్కడో దాగి ఉంటుంది పాపం. ప్రియులరా, ఆ యవనస్తుడు ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ హృదయంలో దాచి ఉంచినటువంటి ఒక స్త్రీ, ఎప్పుడో చాలా కాలం నుంచి ఒక స్త్రీ ఆ హృదయంలో దాచి ఉంచాడు దేవుడు. ఆ యవనస్తుడు ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ పాతుపోయినటువంటి ఆ స్త్రీని ఆ హృదయంలోంచి బయటికి లాగటానికి ఆ యవనస్తునికి చాలా కష్టమైపోయింది ప్రియులరా. చివరికి ప్రార్థన పూర్వకముగా ప్రభువుని అడిగి, అయ్యా నీవు నాతో మాట్లాడాలి, నాకు నెమ్మది కలగాలి, హృదయంలో నెమ్మది లేదు, హృదయం అంతా గలిబిలిగా ఉన్నది, నీవు నన్ను క్షమించావనే నిశ్చయిత నాకు రావటం లేదు. దానికి కారణం ఏంటంటే ఇంకా నా హృదయంలో ఎక్కడో పాపము దాగి ఉంది ప్రభువా, ఇదిగో దాగి ఉన్న పాపాన్ని, ఆ స్త్రీని నేను బయటికి లాగేస్తున్నాను అని ప్రియులర ఉపవాస ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకుని కన్నీటి ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకుని ఆ యవనస్తుడు ప్రార్థన చేసి ప్రియులరా ఆ హృదయంలో తిష్ట వేసి కూర్చున్న ఆ పరస్త్రీని చాలా కష్ట పరిస్థితిలో బయటికి లాగి పడేశాడు అంతే ప్రియ. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీని హృదయంలోంచి బయటికి తీసివేశాడో ఆ హృదయంలోని గొప్ప సంతోషం, ఆనందం వచ్చేసింది, గొప్ప సంతోషం వచ్చేసింది, దేవుడు క్షమించడం నిశ్చయిత వచ్చేసింది. అప్పుడు ఎగిరి గంతులేశాడు, ప్రభువా నన్ను క్షమించావు, నీకు స్తోత్రాలు. సహోదరుడా సహోదరి, నీ హృదయంలో ఏ పాపము దాగి ఉన్నదో నాకు తెలియదు. బయటకు లాగలేనటువంటి పాపములు, బయటకు తీసివేయలేనటువంటి పాపములు, నీ హృదయంలో తిష్ట వేసి కూర్చున్న పాపములు, కొంతమంది ఆడపిల్లల హృదయంలో ఒక పరపురుషులు, యవనస్తులు హృదయంలో దాచబడి ఉంటారేమో. అలాంటి వాటిని బయటకు తీసుకుపోయినట్లయితే ఓ చెల్లెమో, సహోదరుడా, నీ హృదయంలోంచి జీవధారలు బయటకు రాలేవు. నీ హృదయంలో నుంచి జీవధారలు బయటకు రావాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనము. ఎంత భద్రంగా కాపాడుకోవాలి హృదయాన్ని? నీ హృదయంలో ఎంత జీవధారలు బయటకు వస్తాయి ప్రియులారా. నీ హృదయంలో నుంచి ఏమన్నాడు తెలిసిన, హృదయములో నుండి మాత్రమే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎంత భయంకరమైన పాపంలో చూడండి ప్రియులారా. హృదయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక రోజున ఆది అపోస్తల కాలంలో పౌలు గారు దేవుని సేవ పరిచర్య ప్రారంభ దినాల్లో ఆయన వాక్యం బోధించుకుంటూ వెళుతూ ఉండగా సీమోన్ అనేటువంటి గారడీ పనులు చేస్తూ ఉన్నాడు, డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. ఆ గారడీ సీమోను డబ్బు సంపాదిస్తూ ఉండగా ఆ యొక్క దయ్యం పట్టినటువంటి ఆ సీమోన్ దగ్గరికి వెళ్ళి అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా ఏమన్నాడు తెలిసిన, గారడీ సీమోను డబ్బు సంపాదించాలి ఉద్దేశంతో మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నేను కూడా అద్భుతాలు చేయాలన్నాడు. డబ్బు సంపాదన చేసింది ప్రియులారా. అప్పుడు ఏమన్నాడు తెలిసిన, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే ఏమన్నాడు తెలిసిన, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఒక మాట, చక్కని మాట వాడాడు ప్రియులారా. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, సహోదరుడా, నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా ఉన్నదా? నీ హృదయం ఎలా ఉన్నది? ఉదయకాల సమయంలో దేవుని సరైందిగా దేవుని ఎదుట కనబడుతున్నదా నీ హృదయము? ఒకవేళ నీవు దేవుని పని చేస్తావేమో నాకు తెలియదు, దేవుని యొక్క కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నావేమో నాకు తెలియదు, కానీ నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా ఉందా లేదా కావాలి. అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకును. ఎందుచేతనంటే సహోదరుడా, నీ హృదయములో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. అది నీ జీవితమునకు సెంట్రల్ పాయింట్, సెంట్రల్ ప్లేస్. హార్ట్ ఈజ్ ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి నీ హృదయము అది కేంద్ర బిందువు అయినది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు భక్తుడు ఒక రోజున ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా, నేను పాపము చేయకుండా ఉండటానికి ఏమి చేస్తే సరిపోతుంది? నేను ఎలాగా పాపములు పడకుండా ఉండాలి? 119వ కీర్తనకారుడు రాస్తాడు ప్రియులరా, 119వ కీర్తనలో ఓ చక్కని మాట రాస్తాడు. యవనస్తులు 9వ వచనము చూద్దాం. 119 కీర్తన 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. మరొక మాట ఏం రాయబడిందంటే, నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యమును నా హృదయములో దాచుకొందును అంటాడు. చాలామంది పాపము చేయకుండా అనుకుంటారు కానీ చేయకుండా మానలేరు. కారణం ఏంటంటే వారి హృదయము పాపపు తలంపులతో, వారి హృదయము నిండా పాపపు తలంపులు, వారి హృదయము నిండా లోక ఆశలు, వారి హృదయము నిండా చెడుగు. ఆ హృదయములో వాక్యము లేదు, హృదయములో దేవునికి స్థానము లేదు, ఆ హృదయములో దేవునికి పాటలు లేవు, దేవుని యొక్క ఆలోచనలు హృదయం నిండి లేదు. బైబిల్ ఒక వాక్యం చెబుతోంది, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయంలో ఏది దాగి ఉందో నీ నోరు అదే మాట్లాడద్దు సహోదరుడా. నీ హృదయంలో చెడుగు ఉన్నదంటే నీ మాట్లాడే మాటలన్నీ చెడుగే. నీ హృదయంలో అపవిత్రత దాగి ఉందంటే నీ మాటలన్నీ అపవిత్రతే, నువ్వు చూపులన్నీ అపవిత్రతే, నీ తలంపులన్నీ అపవిత్రతే. కారణం ఏంటంటే నీ హృదయంలో పవిత్రత లేదు. హృదయంలో ఎన్ని దాగి ఉన్నాయి ప్రియులారా, అవన్నీ హృదయంలోంచి వస్తున్నాయి. జాగ్రత్త, నీ హృదయాన్ని నమ్ముకోవద్దు. నీ హృదయం ఎక్కడుందంటే వాడు పాట పాడుతున్నాడు, నీ చుట్టూ తిరుగుతుంది అంటాడు ఒకడు. ఎవరు చుట్టూ తిరుగుతుందంట? ఒక 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 అమ్మాయి చుట్టూ తిరుగుతుందంట వాడి హృదయం. లేకపోతే ఈ అమ్మాయి హృదయం ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతుందంట. ఏంటో హృదయము నీదా? అది హృదయం నీది కాదు సహోదరి. నీ ఇష్టానుసారంగా వాడుకోవటానికి ఈ హృదయం నీది కాదు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా, ఈ హృదయము నాది, ఈ హృదయము నాకిమ్ము. ఆ హృదయము నీది కాదు నీ ఇష్టానుసారంగా ఇవ్వటానికి. చాలామంది దినాల్లో యవనస్తులు ప్రియులారా హృదయాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటూ, హృదయంలోనికి ఇష్టానుసారమని పంపిస్తూ, హృదయంలోనికి లోక సంబంధాన్ని పంపించేసి వేస్తూ, హృదయాన్ని ఇష్టానుసారముగా వాడుకుంటూ ప్రియులారా వారి జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. అంతే, దుఃఖమయం చేసుకుంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. కాపాడుకున్నవాడు హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోధా పత్రికలో 21వ వచనములో ఓ చక్కని మాట రాస్తూ అంటాడు. 21లో, అతి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. యోధా రాస్తున్నాడు ప్రియులారా, మీ హృదయములను కాచుకొనియుండుడి. హృదయాన్ని కాచుకోవాలి, భద్రముగా కాపాడుకొనము. నీ హృదయమును భద్రముగా కాచుకొనము సహోదరుడా. నీ హృదయము బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కారణం ఏంటంటే అందులో నుంచే అపవిత్రమైన బయటకు వస్తున్నాయి. తన హృదయమును అణుచుకోవాలి. బైబిల్ చదివిస్తూ ఉంది, తన హృదయమును అణుచుకోవటం నేర్చుకోవాలి. హృదయం ఏది చెప్తే అది వినటం కాదు, హృదయానుసారంగా వెళ్ళిపోవటం కాదు ప్రియులారా. కానీ మన దేవుడు ఈ కఠిన హృదయాలను కూడా ఎరిగినటువంటి దేవుడు.
సహోదరుడా, సహోదరి, నీ హృదయములో ఏది దాచుకున్నా, నీ హృదయములో దేవునికి వ్యతిరేకమైనది ఏది అంకురించినా అది దేవునికి స్పష్టంగా తెలుస్తుందని నీవు ఈ సమయంలో గ్రహించుకోవాలి. దేవుడు నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, తప్పకుండా హృదయాన్ని ఎరిగిన దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయములో చక్కని మాట రాస్తాడు, చూడండి ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఎవడును మనుషుని గురించి ఆయన సాక్ష్యం చెప్పక్కర్లేదు. నీ హృదయం గురించి ఎవరు సాక్ష్యం చెప్పక్కర్లేదు ఆ దేవునికి. నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఆయన. నీ హృదయపు లోతులు ఎరిగినటువంటి దేవుడు ఆయన. నీ హృదయంలో ఏది మాట్లాడుతున్నదో, ఏది బయటకు వస్తున్నదో, ఏది నువ్వు మాట్లాడబోతున్నావో అది ముందుగానే గ్రహించినటువంటి దేవుడు ఆయన. జాగ్రత్త, హృదయంలో ఏది దాచుకోలేవు నీవు. హృదయాన్ని అంతరంగములను పరిశీలించే దేవుడు. యెరెమీయా గ్రంథకర్త చక్కని మాట మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయంలోనే చివరి భాగంలో మాట్లాడతాడు, చూడండి. ఆయన అంటాడు, 10వ వచనములు అంటాడు, యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనములో, యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రియులారా, దేవుడు హృదయాన్ని పరీక్షించే దేవుడు. అంతరింద్రియములను, హృదయాన్నే కాదు అంతరింద్రియములను, వాటి లోపల ఏమున్నదో పరిశీలించి పరిశోధించి వాటిని చూచేటటువంటి దేవుడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి దేవునితో. దేవునితో ఆటలాడుకోవద్దు దయచేసి. సర్వశక్తిని తాట్లాడుకోవద్దు దయచేసి సహోదరుడా, యవనస్తుడా, యవన ఆడపిల్లలారా ముఖ్యంగా. సర్వశక్తుడైన దేవుని తాట్లాడుకోవద్దు. ఆయన నీ హృదయమును అంతరింద్రియములను పరిశీలించి పరిశోధించేటటువంటి దేవుడు ఆయన. అవును, పరిశోధిస్తాడు, సెర్చ్ చేస్తాడు దేవుడు నీ హృదయాన్ని. నీ హృదయము దేవుని దృష్టిలో ఎలా ఉందో చూసుకోవాలి. ఆ యవనస్తునితో పౌలు మాట్లాడుతున్నాడు, సహోదరుడా, నీ యొక్క హృదయము దేవుని దృష్టిలో సరైనదిగా లేదయా. ఈరోజు నీ హృదయం ఎట్లా ఉంది దేవుని దృష్టిలో? దేవుని దృష్టిలో యథార్థముగా ఉన్నదా? యెరెమీయా గ్రంథకర్తలోనే ఎక్కడే మాట్లాడతాడు. 23వ అధ్యాయము 24వ వచనం కనుక బైబిల్ ఉన్నవారు చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనను కలడా? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవునికి తెలియకుండా నీ హృదయంలో పాపము దాచి ఉన్నట్లయితే దానిని దాచుకునేటటువంటి కెపాసిటీ ఏ మానవుడికి ఉన్నది? నీ హృదయంలో పాపమును దాచి ఉండలేవు. నీ హృదయంలో అతిక్రమం దాచి ఉంచలేవు. నీ మనసులో పాపమును దాచి ఉంచలేవు సహోదరుడా. అది ఏది రోజైనా సరే దేవుడు బహిర్గతం చేస్తాడంతే. దేవునికి అన్నీ తెలిసిన వాడే ప్రియులారా. ఆయన హృదయమును ఎరిగినటువంటి దేవుడు, హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఎవరైనా దేవునికి వ్యతిరేకముగా పాపమును హృదయములో దాచేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలిగినవాడు ఎవడైనా ఉన్నాడా? జాగ్రత్త, నీ పాపము, హృదయంలో ఉన్న పాపము ఏదో ఒక రోజు నిన్ను పట్టేస్తుంది. అది జాగ్రత్తగా ఉండాలి, పట్టేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, నా కుమారుడా, నీ హృదయమును భద్రంగా కాపాడుకో. కారణం ఏంటంటే అందులో జీవజలములు ఉన్నాయి. నీ హృదయంలో నుంచి జీవజలములు ఊరి ఉబికి పారుతున్నాయి. ఒకరోజు ఒక చర్చిలో ఒక స్కిట్ వేయటం నేను చూశాను ప్రియులారా. ఒక యవనస్తుడు దాహంతో ఆ రోడ్డు వెంబడి వెళుతూ ఉండగా అక్కడ చేత్తో కొట్టే పంపు ఒకటి కనబడతా ఉంది. ఆ పంపు దగ్గరికి వెళ్ళి కొడతా ఉంటే దాహము దాహము దాహం, చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. మంచినీళ్ళు లేవు. ఏదన్నా ఒక 2 చుక్కలు ఉంటే బ్రతికేద్దాం అనుకున్నాడు. ఆ పంపు కొడతా ఉంటే ఏంది అందులోంచి బయటికి రావట్లేదు, నీళ్ళు బయటికి రావట్లేదు ప్రియులారా. ఏమిటి అని చూస్తే ఎంత కొట్టినా బయటికి రావట్లేదు. నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి, బయటికి రావట్లేదు. కంపు కొడుతున్నది అంతా కూడా. ఏంటని చూస్తే అది బయటికి అది లాగి చూస్తే ప్రియులారా, మొత్తం అది విప్పదీసి చూస్తే దానిలో అంత చెడుగు, ఆ చెత్త చెదారం నిండిపోయి వాసన కంపు కొడతా ఉంది అంతే.
ఆ పంపులో నుంచి అదంతా బయటికి లాగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బిగించి పంపు కొడుతుంటే ఎలాంటి నీళ్ళు వస్తుంది తెలిసిన ప్యూర్ వాటర్ బయట వచ్చేసి ప్యూర్ వాటర్. ప్రియులరా, ఇది నీ హృదయమునకు సాదృశ్యంగా కనబడుతున్నది. నీ హృదయంలో ఎంత జీవజలములు ఉన్నాయో. చాలామంది అనుకుంటారు నా హృదయంలో కూడా జీవజలములు ఉన్నాయంటారా? నా హృదయం మంచిదేనా? ప్రియులరా, నీ హృదయం మంచిదే, కానీ అందులో ఈ లోకం మలినము దాగి ఉన్నది. అందుకని దానిలో నుంచి మంచి బయటకు రావటం లేదు. నీ హృదయంలోంచి మంచి బయటకు రావాలంటే దానిని బయటకు తీసి పారవేసుకోవాలి. ప్రభువా, నా హృదయంలో మలినము నిండిపోయింది, నా హృదయాన్ని కాపాడుకోవడం తెలియటం లేదు, ఏదో ఒక రోజు దాన్ని కడగాలి. నేడే అనుకూల సమయం, కడుగు హృదయాన్ని. ప్రియులారా, నీ హృదయం కడిగినట్లయితే, నీ హృదయంలోంచి చెత్త బయటికి తీసినట్లయితే, ఆ చెత్త పేరుకుపోయి ఉందేమో, డ్రైనేజీలో చెత్త పేరుకున్నప్పుడు ఆ నీరు బయటికి వెళ్తే ప్రియుల వాసన వేస్తుంది. కొన్ని రోజులకి అది ఆ వాసన భరించలేక బయటికి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. చివరికి ఆ డ్రైనేజ్ వాళ్ళని పిలిస్తాడు. ఏం చేస్తారు? ముందు ఆ డ్రైనేజీలో ఉన్న చెత్త అంతా బయటికి తీస్తారు. ప్రియుల, అదంతా బయటికి తీసి మంచి నీటితో కడిగి, కొన్నిసార్లు ఆ మంచి వాటర్ని ఫ్లష్ చేసి దానిలోకి, అప్పుడు ఆ నీరు వదులుతూ ఉంటే ఫ్రీగా అలాగే వెళ్ళిపోద్ది. ప్రియుల, ఫ్రీగా వెళ్ళిపోద్ది, వాసన కంపు లేకుండా వెళ్ళిపోద్ది. నీ హృదయము దేవుని దృష్టిలో ఎలా ఉన్నదో గ్రహించాలి ఉదయకాల సమయంలో. ప్రభువా, నా హృదయంలో ఇంకా మలినం ఉన్నది, నా హృదయం ఎక్కడ నా దగ్గర లేదు, ఈ హృదయాన్ని ఎవరికో ఇచ్చివేస్తాను అనుకుంటున్నావేమో. ఆ దైవ సేవకుడు హృదయంలో దాచి ఉంచినటువంటి ఆ పాపమును, ఆ యొక్క పరస్త్రీని బయటికి లాగినట్లుగా నీ హృదయంలో నుంచి పాపమును బయటికి లాగివేసినట్లయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ హృదయంలో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. ప్రియులారా, అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయములో నుంచి జీవధారలు వస్తాయి. కాబట్టి నా కుమారుడా, నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. ఒకరోజు దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దావీదు భక్తుడు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మాట చదువుదాం చూడండి దయచేసి. 51వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ అన్నాడు. 17వ వచనములో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నట్లయితే, రేయి మొదటి జామున లేచి నీ హృదయమును దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించినప్పుడు విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. ప్రియులరా, బలులు అర్పించటం కాదు దేవునికి కావాల్సింది, ఇంకేదో చేయటం కాదు దేవునికి కావాల్సింది, నీ యొక్క చందాలో, నీ యొక్క 10వ భాగంలో ఇంకేదోగా దేవునికి కావాల్సింది నీ విరిగి నలిగిన హృదయము. దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా, ఆ హృదయమే నాకు కావాల్సింది. నీ హృదయం విరిగి నలిగిన హృదయం అయినట్లయితే దేవుడు ఎన్నడూ నీ హృదయాన్ని అలక్ష్యం చేయడు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నీ హృదయంలోనికి నేను వస్తాను, నీ హృదయమే నాకు కావాలి. నీ బలులు నాకు అక్కర్లేదు, నీ ఆస్తులు నాకు అక్కర్లేదు, నీ అందము నాకు అక్కర్లేదు, నీ పరపతి నాకు అక్కర్లేదు, నీ డబ్బు, నీ బంగారము, నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. నా కుమారుడా, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. ఆ బలి చాలయ్యా నాకు. ఈ బలిపీఠం మీద నీ విరిగి నలిగిన హృదయం పెడితే చాలు, నీ హృదయంలో నేను వస్తాను. సహోదరి, సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, నీ హృదయంలో జీవధారలు బయటకు వస్తున్నాయి. నీ హృదయంలో నుంచి జీవపు దారలు బయటకు రావాలంటే ఆ హృదయంలో పాపమును, మలినమును ఏది దాచుకుని ఉంచున్నావో దాన్ని బయటికి లాగినట్లయితే నీ హృదయాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రతివాని హృదయము అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో? కానీ దేవుడు ఒక్కడే నీ హృదయాన్ని పరిశీలించి, అంతరింద్రియములను హృదయమును పరిశీలించి పరిశోధించే దేవుడు. దేవుని దృష్టిలో నీ హృదయంలో ఏది దాయలేవు. సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పాపము నీ హృదయంలో దాస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ స్త్రీని నీ హృదయంలో దాచి ఉంచావో, సహోదరి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పురుషుడను, పరపురుషుడను, నీకు కాని పురుషుడను నీ హృదయంలో దాచి ఉంచుకున్నావో, అది ఏదో ఒక రోజున బద్దలైపోద్ది. బాంబు బద్దలైపోయినట్టుగా బ్లాస్ట్ అయిపోద్ది ఒక రోజున.
అది బ్లాస్ట్ కాకముందే ఈ రోజునే నేడే అనుకూల సమయము, ప్రభువా నా హృదయంలో ఈ పాపం దాచుకున్నాను, నా హృదయాన్ని కడుక్కుంటాను ప్రభువా, నా హృదయంలో మలినం ఉంది ప్రభువా, నా హృదయంలో చెత్త దాచుకున్నాను, లోకంలో ఉన్న చెత్త అంతా నా హృదయంలో ఉంది ప్రభువా. కొంతమంది హృదయంలో చెత్త అంతా పోగు చేసుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెత్త. ఇద్దరు ముగ్గురు కూర్చుంటే చెత్త హృదయంలో ప్రియులారా, అదంతటిని కూడా తీసివేసుకుంటే ప్రియులారా, ప్రభు అయిన యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చూసి ముగించుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ హృదయము దేవుని దృష్టిలో ఎట్లా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా నీ దృష్టిలో నా హృదయం ఎట్లా ఉందో పరీక్ష చేసుకుంటున్నాను నేను. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు, ఒకసారి సాష్టాంగపడు, ప్రార్థన చేయి, ప్రభువా నా హృదయం ఎట్లా ఉన్నది, నా హృదయం నీ దృష్టిలో మంచిగా లేదు ప్రభువా, నా హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని నిండా లోక చెత్త దాగి ఉన్నది. ఆ హృదయంలో ఒక పురుషుని దాచుకున్నాను నేను, ఆ హృదయంలో ఒక స్త్రీని దాచుకున్నాను నేను, ఆ పరస్త్రీని పరపురుషుణ్ణి, ఆ పాపమును హృదయంలోంచి బయటికి ఇప్పుడే లాగేస్తున్నాను ప్రభువా, ఇప్పుడే తీసివేసుకుంటున్నాను ప్రభువా. నాకు మనశ్శాంతి లేదయ్యా, నా హృదయంలో శాంతి సమాధానము కావాలి ప్రభువా, పాప క్షమాపణ కావాలయ్యా, నాకు నీ రక్షణ భాగ్యము నాకు కావాలి ప్రభువా. ఇది ఇప్పుడే నా హృదయాన్ని కడుక్కుంటున్నాను నేను. నా హృదయాన్ని మరలా యేసు రక్తములో కడుక్కున్నట్లయితే ప్రియులారా, ప్రభు అయిన యేసు అంటున్నాడు, నా హృదయము, తమ్ముడా నీ హృదయము నాకు కావాలి, సహోదరి నీ హృదయము నాకు కావాలి, నీది ఏది నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఆ హృదయంలో జీవధారలు బయటకు వస్తాయి, ఆ హృదయంలో మంచి బయటకు వస్తుంది, ఆ హృదయంలో నేను ఉంటాను, నివాసం చేస్తాను, నీ హృదయంలో నేను నివాసము చేయుదును. కాబట్టి విరిగి నలిగిన హృదయముతో దేవుని ప్రార్థించినట్లయితే యేసుప్రభు అంటున్నాడు, ఈ రోజునే నీ దగ్గరికి నేను రాబోతున్నాను, నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో నివాసము చేస్తాను. ఎందుకని నీ హృదయము దేవుని యొక్క ఆలయము ప్రియులారా, నీ హృదయము దేవుని యొక్క ఆలయము, అది దేవునికి నిలయమై ఉన్నది. ఆ హృదయములో దేవుడు ఉండవలసిన ఆ హృదయములో, దేవునికి ఆలయమైన హృదయములో ఏదో ఒక పాపమును దాచి ఉంచినట్లయితే ఆ హృదయములో జీవధారలు బయటికి రావు. సహోదరుడా, ఇప్పుడే నీవున్న స్థలములోనే ప్రార్థన చేయి, ప్రభువా ఈ హృదయాన్ని ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా వాడేశాను ప్రభువా, నేను ఏది చేయాలనుకున్నానో అది నా హృదయం అంతటితో చేసి వేశాను ప్రభువా. ఆ హృదయంలో ఏ పాపము దాచి ఉంచాలో పాపం దాచి ఉంచానయ్యా, ఇక నా పాపాన్ని దాచి ఉంచలేను. ఎందుకనగా హృదయమును అంతరంగమును పరిశోధించే దేవుడవు నీవు. నా హృదయంలో ఏది నేను దాచుకోలేను ప్రభువా, ఇప్పుడే విడిచిపెడుతున్నాను, ఇప్పుడే ఒప్పుకుంటున్నాను, నా పాపములు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా చెడుగునంతా బయటికి తీసేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాకు మారు మనసు దయచేయి ప్రభువా, నీ రక్తములో నా హృదయాన్ని కడుగు ప్రభువా, మలినమైపోయిన హృదయాన్ని మళ్ళా నీ రక్తములో కడిగి శుద్ధీకరించి నీ రక్షణ భాగ్యము నాకు దయచేసి నీ పరలోక రాజ్యము నాకు వారసత్వము దయచేయి ప్రభువా అని నీవిప్పుడే ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ హృదయాన్ని కడుగుతాడు. ఆ హృదయంలో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కండ్లు మూసుకొనండి. అందరూ కూడా దయచేసి కండ్లు మూసుకున్న ప్రార్థన ఏకీభవించినట్లయితే, సహోదరి సహోదరుడా, తమ్ముడా, చెల్లి, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా హృదయ స్థితిగతులను ప్రభువా నీ వాక్యం ద్వారా తేటపరిచావు. మానవుని హృదయము ఘోరమైందన్నావు, అది ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైందన్నావు ప్రభువా. ఆ మోసకరమైన వ్యాధిగ్రస్తమైన హృదయంలో నుంచి నీవు జీవధారలు బయటికి పంపిస్తున్నావు ప్రభువా. నోటి నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచవు, కానీ హృదయంలో నుంచి బయటకు వచ్చేవే మనిషిని అపవిత్రపరచు అన్నావు ప్రభువా.
మా హృదయంలో ఏది మంచి లేదని మాకు తెలుసు. గారడీ సీమోనికి హృదయం దేవుని దృష్టిలో సరైనదిగా లేదని పౌలు గారు హెచ్చరించాడు. ప్రభువా, మా హృదయాలు నీ దృష్టిలో సరైనవిగా లేవు తండ్రి. ప్రభువా, మా హృదయాన్ని ముట్టండి. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు ఈ వాక్యాన్ని దూరం నుంచి వింటున్నారు. వారి హృదయాలు ఏమి దాచుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో వారి హృదయమును నీ రక్తములో కడగండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మలో ఆ హృదయాన్ని కడిగి శుద్ధీకరించండి. ఎందుకనగా మానవుని యొక్క హృదయము దేవుని ఆలయముతో పోల్చావు స్వామి. మీ హృదయములు దేవుని ఆలయములని మీరు ఎరుగురా. అందులో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని ఎరుగురా అన్నావు తండ్రి. మా హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి ప్రభువా. అప్పుడే అందులో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని సెలవిస్తున్నావు. నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. అది ఎవరికో ఇవ్వద్దు, అది ఎవరో కాజేస్తారు. ఆ హృదయాన్ని సైతాను కాజేస్తుంది. ఏదో ఒక రోజు హృదయాన్ని బద్దలు చేసేస్తుంది సైతాను. ప్రభువా, మా యవ్వన బిడ్డలు వారి హృదయాలను భద్రముగా కాచుకోవటం నేర్పించండి. ఆ హృదయం నీది ప్రభువా. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభువా. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. నా హృదయాన్ని నీకు బలిగా సమర్పిస్తున్నాను స్వామి. ఈ బిడ్డలు ఎవరైతే ఆ హృదయాన్ని నీకు బలిగా అర్పిస్తున్నారో ఆ హృదయంలోనికి మీరుగా వచ్చి ఆ హృదయంలో మీరు నివాసం ఏర్పాటు చేసుకుని ఆ హృదయంలో నుంచి జీవధారలు బయటకు తీసుకురామని, విన్న వాక్యములకు ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.